హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. వరలక్ష్మి వ్రతం రోజు ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే షూట్ చేశాను. పూజ చేసేటప్పుడు కూడా పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పూజకు ముందు తీసినవి మాత్రమే వీడియోలాగా ఎడిట్ చేసి పెడుతున్నానండి. నాకు వ్లాగ్స్ చేయడం అంటే చాలా ఇష్టము, అందుకే ఇలా చిన్న చిన్న వ్లాగ్స్ అనేటివి చేస్తూ ఉన్నాను. రెగ్యులర్గా టైలరింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇలా వ్లాగ్ అనేది షూట్ చేస్తూ ఉంటాను. మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంక ఉదయాన్నే లేచేసి ఇంకా బయట అంతా ముగ్గు అయితే వేసుకున్నానండి. తర్వాత తలస్నానం చేసేసి ఇల్లు నీట్గా క్లీన్ చేసుకొని ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశాను. ప్రసాదాల విషయానికి వచ్చేస్తే పాలు పొంగిచ్చి పాయసము అలాగే బెల్లం పొంగల్ చేసుకున్నాను. పులిహోర, పెరుగన్నము, వడలు కూడా చేసుకున్నానండి. ఇంకా వడపప్పు అలాగే చలిమిడి కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ నానబెట్టిన శనగలు కూడా రెడీ చేసుకున్నాను. నాకు ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం అన్నా లేకపోతే గడపకి ఇలా పసుపు కుంకుమలతో అలంకరించుకోవడం అయినా పూజలు చేయడం అన్నా చాలా ఇష్టం అండి. ఏదైనా సరే నేను చేసే పని అనేది అందంగా ప్రెజెంట్ చేయాలని అనుకుంటాను, అలాగే చేస్తూ ఉంటానండి. అది బ్లౌజులు కుట్టే దాంట్లో అయినా ఇంట్లో చేసే వర్క్ అయినా నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే చాలా నీట్గా చేయడానికి ట్రై చేస్తాను. నాకు పూజలు చేయడం అనేది మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి అత్త వాళ్ళ దగ్గర నుంచి ఏం అలవాటు లేదండి. నేనంటూ స్టార్ట్ చేసిన తర్వాత నా లైఫ్ని నాకు ఇంకా దేంట్లో అయినా ప్రశాంతత దొరుకుతుంది అంటే ఇంకా పూజ అనేది అనుకొని అప్పటి నుంచి చిన్నగా పూజ అనేది స్టార్ట్ చేశాను. ఈ వరలక్ష్మి వ్రతం కూడా నార్మల్గా పూజలాగా చేసుకుంటాను, కానీ ఈ సంవత్సరమే ఒక 7 మందికి వాయినాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యి పూజ అయితే చేసుకుంటున్నానండి. గడప దగ్గర పసుపు కుంకుమ పెట్టే కన్నా ముందే బియ్యం పిండితో ముగ్గు అయితే వేసుకుందాము అనుకున్నాను, కానీ బియ్యం పిండి అనేది తడిగా ఉందండి. ఆ ముగ్గు అనేది అస్సలు రాలేదు. అందుకని ఇంకా బొట్టలు లాగా పెట్టేసి లైన్స్ అయితే వేసేసాను. నార్మల్గా అయితే బియ్యం పిండితో ముగ్గు అనేది వేసుకుంటూ ఉంటాను ఇలాంటి స్పెషల్ డేస్లో. కాకపోతే ఇప్పుడు తడిగా ఉంది కాబట్టి ఇలా లైన్స్ లాగా వేసేస్తున్నాను. చూడండి, వేస్తూ ఉంటే కూడా అది కరెక్ట్గా రావడం లేదు, తడి ఎక్కువగా ఉండడం వల్ల. ఇంకా పూజ విషయానికి వస్తే చాలా సింపుల్గా చేసుకున్నాను. నా దగ్గర లక్ష్మీదేవి ఫోటో కూడా అంటే అందరు దేవుళ్ళతో కలిపి ఉండేది ఉంది, అలాగే వెంకటేశ్వర స్వామితో పాటు కలిసి ఉండేదైతే ఉంది. స్పెషల్గా దానికోసం ఫోటో తీసుకోవడం ఎందుకనేసి ఇంకా వెంకటేశ్వర స్వామితో పాటు ఉండే ఫోటోని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. అలాగే ఇంకొక విషయము, మనం తాంబూలం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ అనేది రెడీమేడ్గా బయట కొనుక్కుంటాం కదండి, అవి అసలు పసుపు కుంకుమ ప్యాకెట్సే కాదండి. బయట ఏమో డెకరేషన్ చేసేసి ప్లాస్టిక్ వస్తువులకి లోపల ఏదో కలర్ పౌడర్ వేసి అమ్మేస్తూ ఉంటారు. మనకి చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది, ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగా గ్రాండ్గా ఉంటుందని అవి తెచ్చి యూజ్ చేసుకుంటూ ఉంటాము. అలాంటి వాటికన్నా మనం ఇంట్లో రెగ్యులర్గా పూజ కోసం వాడే పసుపు కుంకుమనే ఇలా చిన్న చిన్న ప్యాకెట్ లాగా రెడీ చేసి ఇచ్చినట్లయితే మనకి పూజా ఫలితం అనేది కూడా దక్కుతుందని నేను అనుకుంటున్నాను. నేనైతే అలానే రెడీ చేసుకున్నానండి. పసుపు కుంకుమ అనేది ఇంట్లో ఉండేదే ఇలా ఫాల్స్ కవర్ ఉంటుంది కదా, దాన్ని 4 భాగాలుగా కట్ చేసుకొని అటు సైడు ఇటు సైడు స్టిక్ చేసి పెట్టుకునేసాను క్యాండిల్తో. తర్వాత ఇలా పసుపు కుంకుమ అనేది వేసి దాన్ని నీట్గా ఓపెన్ లేకుండా ఫోల్డింగ్ చేసుకొని స్టిక్ చేసేసుకుంటే మనకి పసుపు కుంకుమ ప్యాకెట్లు అనేటివి కూడా చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే రెడీ అయిపోతాయి. ఇంక ఇలానే రెడీ చేసుకొని ఇంకా పూజకైతే రెడీ అయ్యాను. నేను పూజ అయితే మధ్యాహ్నం టైంలో చేసుకున్నానండి. తెల్లవారితో మంచి ముహూర్తం 7:55 వరకే ఉన్నింది. తర్వాత దుర్ముహూర్తం అలాగే రాహుకాలం అన్నీ వచ్చాయనేసి ఇంకా 12 గంటలకి స్టార్ట్ చేశానండి. రాహుకాలం పోయిన తర్వాత ఫస్ట్ ప్రసాదాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ పీఠం అనేది ఏర్పాటు చేసుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. సింపుల్గానే చేసుకున్నానండి, పెద్ద హడావిడి ఏం లేకుండా నాకు తోచినట్టు ప్రసాదాలు చేసుకొని ఇలా పీఠం అనేది పెట్టి పూజ అనేది చేసుకున్నాను. అమ్మవారి అష్టోత్తర శతనామావళి అలాగే లక్ష్మీ అష్టోత్తరము అలాగే అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నాను. అలాగే వరలక్ష్మీదేవి కథ కూడా చదువుకున్నానండి, చారుమతి కథ. అది చదువుతున్నప్పుడు స్టార్టింగ్లో బాగానే ఉన్నింది, కానీ ఎందుకో కొంచెం మిడిల్కి వచ్చేటప్పటికి ఎందుకో ఎమోషనల్ అయ్యాను. ఎందుకో తెలియని బాధ అనిపించిందండి. నార్మల్గా పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి నాకు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి, ఎందుకో తెలియదు. ఆ ఫీలింగ్ భలే ఉంటుంది. ఇక్కడే కాదండి, ఎక్కడన్నా గుడికి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు కూడా అమ్మవారిని కానీ లేకపోతే గర్భగుడిలో దేవుణ్ణి చూస్తే ఎందుకో ఏడుపు వచ్చేస్తుంది, నోట్లో నుంచి మాటే రాదు. అలాగే నిన్న
నిన్న కథ చదువుతున్నంతసేపు కూడా స్టార్టింగ్లో బాగునింది కానీ సగానికి వచ్చేసరికి ఎందుకో ఏడుపు వచ్చేస్తా ఉంది, నోట్లో నుంచి మాటే రావడం లేదు. ఇంకా అలా అయితే కథ అనేది కంప్లీట్ చేసుకొని హారతి ఇచ్చుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. ఎందుకో పూజ చేసేటప్పుడు వీడియో అనేది తీయాలని అనిపించలేదు, ఎందుకంటే మన కాన్సన్ట్రేషన్ మొత్తం వీడియో పైనే ఉంటుంది కానీ భక్తిగా పూజ అనేది చేసుకోలేమనేసి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా వాయనంలోకి బ్లౌజ్ పీసు, అరటిపండ్లు, ఆకువక్క, పసుపు కుంకుమ, అలాగే గాజులు, చిల్లర కాయిన్స్ అనేది పెట్టి ముత్తైదువులకైతే ఇచ్చాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.